ఈరోజు నేను చికెన్ పికిల్ చేస్తున్నాను. మామూలుగా ఒక 1 kgతో చేస్తున్నాను, వితౌట్ బోన్ అనమాట. ఇది మనకి ఎమర్జెన్సీలో కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే టైం పడుతున్న బిజీ లైఫ్లో, కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్. ఒకసారి మీరు ఇది ఫాలో అయిపోతే ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. దీంట్లో ఏమేయాలంటే చికెన్ ఒక 2-3 టైమ్స్ కడిగినాక 1 స్పూన్ మనము పసుపు వేయాలి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వేయాలి, ఎక్కువ వేయద్దు. ఇది ఎందుకంటే మామూలుగా మనకి నీసు వాసన ఉండడానికి ఇది 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్నాక దాన్ని ఒక పక్కన పెట్టేయాలి, ఒక 10-15 మినిట్స్. అంటే ఎందుకంటే అది బాగా ఇంకడానికి. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు, సాజీరా, పసుపు ఇది కలిపినాం కదా. వచ్చేసి ఈ చికెన్ని కొంచెం లైట్గా వాటర్ వెళ్ళిపోయేటట్టు ఇట్లా ప్యాన్ పైన పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా అదే బయటకు వచ్చేస్తుంది. తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇది ఎక్కువసేపు మాడకుండా జస్ట్ కలిపిస్తూ ఉండాలి. ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా. ఈ ధనియాలు, పట్ట, లవంగ, విలాచి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా లైట్గా అనమాట. మరి మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మసాలాకి మనకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఈ పట్ట, ఇలాచి, లవంగా కావాలన్నమాట ఇది మసాలా చేయడానికి. ఫస్ట్ మనకి వాటర్ అంతా పైకి వస్తూ ఉంటుంది. జస్ట్ ఈ వాటర్ అంతా పోయినాక డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసేసి ఇట్లా వాటర్ రావాలి. వాటర్ అంతా కూడా వచ్చేసేయాలన్నమాట మనకి బయటికి. చికెన్ మసాలా అన్ని ఫ్రై చేసినవి మంచిగా మిక్సీ పెట్టుకోవాలి. ఫైన్ మిక్సీ పెట్టుకోవాలి. అన్నీ మిక్సీ జార్లు వేసి బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా ఎంత మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా స్మూత్గా ఉండాలన్నమాట. ఇంత సాఫ్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో మనము ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఇది పల్లీల ఆయిల్ ఉండాలి. పల్లీలు కానీ నువ్వులు కానీ. పల్లీలు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి పల్లీల ఆయిల్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేజీకి ఒక 1/2 కిలో ఆయిల్ అయితే పడుతుంది. అంటే ఎక్కువ వేసుకోవద్దు. మామూలుగా ఇది ఫ్రైకి ఫస్ట్ ఇదే ఆయిల్ వాడి ఇదే మనం మసాలాకు కలపడానికి ఇదే ఆయిల్ వాడాలన్నమాట. ఇట్లా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇట్లా చికెన్ పీసెస్ మనం దీంట్లో వేసుకోవాలి. కొన్ని వేసుకోవాలి. ఆయిల్లో ఎంత పడుతుందో అన్నీ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. ఇది లైట్ బ్రౌన్ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇది పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి, అంటే చికెన్ షాపుడు మనకి కరెక్ట్ సైజు పుట్టడు కాబట్టి కొంచెం పెద్ద అయినా ఫ్రై చేసుకున్న తర్వాత జస్ట్ మళ్ళీ మనం నైఫ్తో కట్ చేసుకొని మళ్ళీ ఆయిల్లో కొంచెంగా లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు ఫ్రెష్గా పట్టుకోవాలి. ఎందుకంటే ఇది పచ్చడిలోకి ఫ్రెష్గా కనుక లేకపోతే మామూలుగా మనకి ముక్క వాసన వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి కొంచెం అల్లం వెల్లిపాయ అనేది ఎప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే ఆయిల్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అప్పుడు ఒక 2 or 3 స్పూన్స్ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసి ఈ పచ్చివాసన అంతా వేయడానికి ఇట్లా కలుపుతూ ఉండాలి. అంటే ఈ బబుల్స్ అంతా పోవాలన్నమాట. అంతవరకు కొంచెం ఒక 1 minute వరకు ఇది ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చికెన్ పీసెస్ వేసేస్తాను అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ వేసి కలపాలి మనం. ఇప్పుడు మనం ఇది ఫ్రై అవుతుంటేనే మామూలుగా ఇది మసాలా మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఆ మసాలా కొంచెం గ్రేవీ కోసం నేను అప్పుడు మసాలా కొద్దిగా ఎక్కువ వేసినాను. మసాలా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మసాలా కారం ఒకటి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఎల్లిపాయ కారం, అది ఒక స్పూన్ వేస్తున్నాను. ఇంకా ఇది రెడ్ చిల్లీ అనమాట, కొంచెం స్పైసీ ఉంటుంది. ఇది 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను. 1 స్పూన్. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత బాగా ఒకసారి 2-3 టైమ్స్ మనం బాగా కలపాలి. కలిపినాక ఇట్లా బురుగు వస్తుంది కదా, బురుగు వచ్చినప్పుడు ఆఫ్ చేసేసాలన్నమాట. దీంట్లోనే ఇదంతా బురుగంతా పోయి చల్లారినాక నిమ్మకాయలు ఒక
ఒక 3 నిమ్మకాయలు మనము పిండుకొని ఇలాంటి బాటిల్లో మనము దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మనం స్టోర్ చేసి పెట్టేసుకొని సీల్ చేసి పెట్టేసుకోవాలా. ఒక 2-3 డేస్ తర్వాత ఆటోమేటిక్గా ఇది మంచిగా ఉంటుంది.